హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 'కైజు నంబర్ 8' సీజన్ 2 యొక్క తెలుగు డబ్బింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్ క్రంచీ రోల్ మంచి సర్ప్రైజ్‌నే ప్లాన్ చేసింది. మొత్తం 7 యానిమేస్‌లో 4 యానిమేస్ సైమల్ డబ్ అవుతున్నాయి. 'క్లెవేటియస్', 'గచ్చియాకుట', 'డాక్టర్ స్టోన్' ఇంకా 'కైజు నంబర్ 8' 4 కూడా సేమ్ డే తెలుగు డబ్ రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ 'క్లెవేటియస్' యానిమే యొక్క తెలుగు డబ్బింగ్ రివ్యూ మన ఛానల్‌లో ఉంది. 'డాక్టర్ స్టోన్' విషయానికొస్తే నేను ఆల్రెడీ ముందు చేసిన రివ్యూ చూస్తే చాలు. ఎందుకంటే సేమ్ అలాగే ఉంది ఇప్పుడు గూడా. వాయిసెస్ మీకు అలవాటైతే ఈజీగా యానిమే చూసేయొచ్చు తెలుగు డబ్బింగ్‌లో. 'గచ్చాకుట' అయితే థర్డ్ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను రివ్యూని నేను. మిగతా 3 యానిమేస్ 'కపుల్ ఆఫ్ కుకూస్', 'మై డ్రెస్ అప్ డార్లింగ్' ఇంకా 'డండడన్' కూడా త్వరలోనే తెలుగు డబ్‌లో అయితే రిలీజ్ అవుతాయి. ఇంకా ఇప్పుడు 'కైజు నంబర్ 8' విషయానికొస్తే సీజన్ 1లో కఫ్కాయే 'కైజు నంబర్ 8' అని అందరికీ తెలిసిపోతుంది. దాంతో కఫ్కాని టెస్ట్ చేసి ఒక ఫైట్ కూడా చేస్తారు. దాంట్లో కఫ్కా పాస్ కూడా అవుతాడు. ఇంకా ప్రస్తుతానికైతే కఫ్కాని మీనా ఉన్న థర్డ్ డివిజన్ నుండి ఫస్ట్ డివిజన్‌కి షిఫ్ట్ చేసేస్తారు. తనతో పాటే కికోరోని కూడా ఫస్ట్ డివిజన్‌లోకి షిఫ్ట్ చేసేస్తారు. సో, మనకి ఈ సీజన్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకా కూల్ ఫైట్స్ అయితే చాలానే ఉండబోతున్నాయి సీజన్ 2లో. ఇంకా తెలుగు డబ్బింగ్ విషయానికొస్తే సీజన్ 1లో పనిచేసిన వాయిస్ యాక్టర్స్ అందరూ కూడా మళ్ళీ వాళ్ళకి యాక్టర్స్‌కి వాయిసెస్ అయితే ఇచ్చారు. సీజన్ 1లో వాయిస్ ఓవర్స్ మిమ్మల్ని ఎంత సాటిస్ఫై చేసాయో సీజన్ 2లో కూడా అంతే సాటిస్ఫై చేస్తాయి. కానీ స్క్రిప్ట్‌లో మాత్రం చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైమ్ నుండి అవి తగ్గితే ఇంకా బావుంటుంది. అలాగే ఎపిసోడ్ స్టార్టింగ్‌లో రెనో వాయిస్‌లో కొంచెం డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. అది వాయిస్ యాక్టర్ ప్రాబ్లమ్ అయితే కాదు. ఎడిటింగ్ టీమ్ మిస్టేక్. తప్పులనేవి అయితే అవుతూ ఉంటాయి. కాకపోతే టీమ్ ఆడియోని కరెక్ట్‌గా చెక్ చేసి రిలీజ్ చేస్తే ఇంకా బావుండేది. తెలుగు డబ్బింగ్ అయితే బావుంది ఫ్రెండ్స్. అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. కానీ అవి పెద్ద పట్టించుకునేవి అయితే కాదు. కానీ తెలుగు సైమల్ డబ్ రిలీజ్ అవుతుంది కాబట్టి చాలామంది చూస్తారు. మామూలుగా 3 వీక్స్ తర్వాత రిలీజ్ అయ్యే ఎపిసోడ్‌ని చూసేదానికంటే సేమ్ డే రిలీజ్ అయ్యే తెలుగు డబ్బింగ్ ఎపిసోడ్‌ని చూసేవాళ్ళు చాలా ఎక్కువ మందున్నారు. సో, ఈ మిస్టేక్స్ అన్నిటిని కరెక్ట్ చేసుకుంటే ఆడియన్స్‌కి ఇంకా మంచి ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇవ్వచ్చు. క్రంచీ రోల్ అయితే ఈ సీజన్ 4 యానిమేస్‌ని అయితే సైమల్ డబ్‌లో తీసుకొచ్చింది. సో, దయచేసి క్రంచీ రోల్‌ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే న్యూ యూజర్స్ కోసం 479కే ఇయర్లీ ప్లాన్ అయితే అవైలబుల్‌గా ఉంది. అఫీషియల్‌ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, బై ఫ్రెండ్స్.